పాప్కార్న్ మీద ట్యాక్స్, సెకండ్ హ్యాండ్ కార్ అమ్మితే ట్యాక్స్, ప్రైజ్ మనీ గెలుచుకుంటే ట్యాక్స్, ఇలా ఏం చేసినా, ఏం కొన్నా, ఏం తిన్నా ట్యాక్స్ ట్యాక్స్ ట్యాక్స్. ఇలా ప్రతి దానిపై సెంట్రల్ గవర్నమెంట్ స్లాబ్లు సెట్ చేసి మరి జనాల జేబుల్లో నుంచి బలవంతంగా ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, స్వచ్ఛ భారత్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ సెస్, రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఫీజ్, కస్టమ్ డ్యూటీ, వ్యాట్, చివరిగా జిఎస్టీ. ఇవన్నీ మనం మన డైలీ లైఫ్లో డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా కట్టే ట్యాక్సులు. 12 लाख में खरीदा, 9 लाख में बेच रहे हैं सेकेंड हैंड व्हीकल पर. ऑन द मार्जिन इज ओनली दिस 18%. ఒక ఐఫోన్ అమెరికాలో 80,000, అదే ఇండియాలో 130,000. ఐఫోన్ డబ్బున్నోళ్ళు కొనేది కదా, దానిపై ట్యాక్స్ వేస్తే తప్పేంటి అని మీకు అనిపించవచ్చు. అయితే మీరు తాగే కాఫీ మీద ఎంత ట్యాక్స్ వేస్తున్నారో తెలుసా? 100%. అంటే మీరు సపోజ్ ఒక 1000 రూపాయలు పెట్టి అమెరికా నుంచి ఇంపోర్ట్ అయిన కాఫీ పౌడర్ కొంటే అందులో దాని ఒరిజినల్ రేట్ 500 మాత్రమే. దాని మీద మనం కడుతున్న ఆ ఎక్స్ట్రా 500 కస్టమ్స్ డ్యూటీ అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఈ ట్యాక్స్లు కరెక్టేనా? సరిగ్గా ఇలానే మిగిలిన అన్ని ట్యాక్సులు కూడా జనాల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. 2017లో భారతదేశంలో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే అంతకుముందు ప్రతి వస్తువు మీద సెంట్రల్ ట్యాక్స్, పర్చేస్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వ్యాట్ ఇలాంటివన్నీ విడివిడిగా కట్టాల్సి వచ్చేది. వీటన్నిటికీ వేరువేరుగా చట్టాలు కూడా ఉండేవి. దానిని ఫాలో అవుతూ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. ఇందులో కూడా రాష్ట్రాల ట్యాక్సులు రాష్ట్రాలకు ఉండేవి, కేంద్రం ట్యాక్సులు కేంద్రానికి ఉండేవి. అందుకే జిఎస్టీ తెచ్చే టైంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని పెద్ద ఎత్తున గందరగోళం కూడా జరిగింది. అయితే జిఎస్టీ వచ్చాక వీటన్నింటినీ సబ్మెర్జ్ చేసి జిఎస్టీ కిందకి తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఇందులోనే స్టేట్ వాటా, సెంట్రల్ వాటాలుగా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీలను వసూలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇందులోనే వేరువేరు వస్తువులకి వేరువేరు స్లాబుల్లో ట్యాక్సులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, బియ్యం లాంటి నిత్యావసర వస్తువులైన బియ్యం, గోధుమలు, ఫ్రూట్స్ వంటి వాటిపై 5% ట్యాక్స్ వసూలు చేస్తారు. అదే వెన్న, నెయ్యి, ఫ్రూట్ జ్యూస్, ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి వాటిపై 12% జిఎస్టీ కట్టాలి. ఇక హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్లు, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ టాయ్స్, ల్యాప్టాప్స్, మూవీ టికెట్స్తో పాటు రీసెంట్గా నిర్మలమ్మ ఓ భారీ థియరీతో మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేసిన క్యారమలైజ్డ్ పాప్కార్న్ వంటి వాటిపై 18% జిఎస్టీ కట్టాలి. ఫైనల్గా అన్నిటికంటే ఎక్కువగా ఏసీలు, ఫ్రిడ్జ్లు, కార్లు, బైక్లు, సిగరెట్లు వంటి వాటిపై 28% ట్యాక్స్ కట్టాలి. ఈ ట్యాక్సులు మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఎక్స్ట్రా సెస్, డ్యూటీ అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు షాకింగ్ విషయం చెప్పనా? జిఎస్టీ అమల్లో ఉన్న దేశాల్లో అత్యధికంగా 28% ట్యాక్స్ వసూలు చేస్తున్న దేశం ఇండియానే. ఫర్ ఎగ్జాంపుల్, మలేషియాలో జిఎస్టీ 6% మాత్రమే వసూలు చేస్తారు. సింగపూర్లో 7% వసూలు చేస్తారు. ఆ తర్వాత న్యూజిలాండ్లో 15%, కెనడాలో 13 నుంచి 15%, యూకే, ఫ్రాన్స్లో 20% వసూలు చేస్తారు. వీటితో కంపేర్ చేస్తే మన దేశంలోనే అత్యధికంగా జిఎస్టీ 28% వసూలు చేస్తున్నారు. జిఎస్టీ ఒక్కటే కాదు, మిగిలిన ట్యాక్సులు కూడా ఇంతే. దేశంలో ఉండే జనాలు, కంపెనీల జేబుల్లో నుంచి బలవంతంగా రకరకాల ట్యాక్సులు వసూలు చేస్తుంది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక ఇండివిజువల్ తను సంపాదించిన దాని మీద కట్టే ట్యాక్స్ అన్నమాట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మన దేశంలో ఉన్న జనాభాలో ఎంతమంది ఈ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో తెలుసా? జస్ట్ 1.6%. వీళ్ళు రిచ్ పీపుల్ కాదు, వీళ్ళలో సగానికి పైగా మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళు సంపాదించిన దాంట్లో భారీగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. రిచ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఏమేం చేయాలో అదంతా చేసి ట్యాక్స్ కుదిరినంత ఎగ్గొట్టేస్తారు. పేదలు కట్టాల్సిన అవసరమే రాదు. అంటే కట్టేది జస్ట్ మిడిల్ క్లాస్ మాత్రమే. అయితే కేంద్రానికి ఏటా వచ్చే ఆదాయంలో 27% ఆదాయం ఈ ఇన్కమ్ ట్యాక్స్ నుంచే వస్తుంది. అంటే ఆలోచించండి, ఎన్ని వేల కోట్లు కడుతున్నావు. ఇదే కాదు, ఇల్లు కొనుక్కోవడం ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ డ్రీమ్. రూపాయి కూడబెట్టి ఇల్లు కొని ఏదో గొప్పగా ఫీల్ అవుతారు. కానీ మీకు నిజం తెలుసా? మీరు మీ ఇంటి కోసం పే చేస్తున్న దాంట్లో సగం అమౌంట్ గవర్నమెంట్కి మీరు కడుతున్న ట్యాక్స్లకే పోతుంది. ముఖ్యంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో 50 నుంచి 55% ట్యాక్స్లే కట్టాల్సి వస్తుందట.
ల్యాండ్ కొనడం దగ్గర నుంచి బిల్డింగ్ కట్టడం, డెవలప్ చేయడం, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, టీడీఎస్, జిఎస్టీ, పర్మిషన్ ఛార్జెస్, మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్లతో పాటు అన్నిటికంటే ఎక్కువగా 20% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందనేది పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ చెబుతున్నమాట. దీనివల్ల ఓ సింపుల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇల్లు కొనుక్కోవాలనే కళ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. అక్కడ దాకా ఎందుకు, మన నిర్మలమ్మ కొన్ని రోజుల క్రితం కారు ఉంటే మిడిల్ క్లాస్ ఎలా అవుతారు అని అడిగారు. బట్ ఓ 15-20 లక్షల కార్ని 5 ఏళ్ళు ఈఎంఐ పెట్టి కొనుక్కున్న పర్సన్ మిడిల్ క్లాస్ కాకుండా రిచ్ ఎలా అవుతాడు? ఇది నా క్వశ్చన్. ఒక కారు కొనాలంటే అన్నిటికంటే ఎక్కువగా 28% జిఎస్టీ పే చేయాలి. అది చాలదన్నట్టు కార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, గ్రీన్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ కట్టాలి. ఇది చాలక ఇదే కార్కి ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే దానికి మళ్ళీ 18% ట్యాక్స్ కట్టాలి. అంటే డబుల్ ట్యాక్స్ అన్నమాట. ఇక ఆ కార్లో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీకి వ్యాట్, డ్యూటీలు వేరువేరుగా పే చేయాలి. హైవే మీదకి వెళ్తే టోల్ ట్యాక్స్ కట్టాలి. ఇక రీసెంట్గా ఏవైనా కార్పొరేట్ సంస్థలు సెకండ్ హ్యాండ్ ఈవీ కార్లను అమ్మినా అందులో కారు వాల్యూకి ఇప్పుడు అమ్ముతున్న వాల్యూకి మధ్య ఉన్న మార్జిన్ మీద 18% ట్యాక్స్ వేస్తామని చెప్పారు నిర్మలమ్మ. అయితే ఈ కార్లను అమ్మేటప్పుడు ఆ ట్యాక్స్ కంపెనీలు ఎందుకు భరిస్తాయి? అది కూడా కస్టమర్ నుంచే వసూలు చేస్తాయి కదా. కార్పొరేట్ ట్యాక్స్ కట్టాల్సిన కంపెనీలే చాలా వరకు ఎంప్లాయీస్ జీతం నుంచి ఆ ట్యాక్స్ని కట్ చేస్తుంటాయి. అలాగే వాళ్ళ వాటాలుగా వేయాల్సిన పిఎఫ్ అమౌంట్ కూడా వాళ్ళ జీతంలోనే కట్ చేస్తుంటాయి. అంటే అటు ఇటు అన్ని రకాలుగా నలిగిపోయింది మిడిల్ క్లాస్ వాళ్ళే. కార్లే కాదు, బైక్లైనా అంతే. జస్ట్ వాటికి టోల్ ట్యాక్స్ ఉండదు. మేబీ జగనన్న చెప్పాడని అది కూడా పెడతారేమో. ఇక ఇదంతా ఓ ఎత్తు అయితే హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి మనిషి తన ఆరోగ్య భద్రత కోసం చేయించుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా 18% జిఎస్టీ వసూలు చేస్తున్నారు. చివరికి ఆన్లైన్లో చదువుకోవడానికి ఏదైనా కోర్స్ కొన్నా దానికి కూడా 18% జిఎస్టీ కట్టాలి. ఇదంతా పక్కన పెడితే మన దేశంలో ఒక వస్తువుని మాత్రం జిఎస్టీలోకి తీసుకోవడానికి గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదు. అదే పెట్రోల్. పెట్రోల్ ప్రైస్ మన తెలంగాణలో 107 రూపాయలు ఉంది, బెంగళూరులో 102, ముంబైలో 103, చెన్నైలో 100 ఇలా రేట్లు ఉన్నాయి. అయితే ఇందులో పెట్రోల్ అసలు రేట్ ఎంతో తెలుసా? 36 రూపాయలు. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ 35 రూపాయల వరకు వసూలు చేస్తుంది. అది చాలక స్టేట్ గవర్నమెంట్ ఓ 22 రూపాయలు వ్యాట్ వసూలు చేస్తుంది. ఇక డీలర్ కమిషన్ ఓ 3-4 రూపాయలు కలుపుకొని మనకి వచ్చేసరికి ఆ రేటు 100 రూపాయలు దాటిపోతుంది. ఇన్ని ట్యాక్సులు కట్టిన తర్వాత కూడా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ దగ్గర ఇంకా మిగిలేదేంటి? సేవింగ్స్ అనే మాట లేదు. ఒకవేళ సేవింగ్స్ చేయాలి అనుకుంటే దాని మీద కూడా ట్యాక్స్ వసూలు చేస్తారు. ఈ మధ్య మన నిర్మలమ్మ మాట్లాడుతూ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ వేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఇప్పటికే స్టాక్ మార్కెట్లో సంపాదించే లాభాల్లో 30% గవర్నమెంట్ లాగేసుకుంటోంది. అంటే ఒకవేళ మీరు 10 రూపాయలు సంపాదిస్తే అందులో 3 రూపాయలు గవర్నమెంట్కే కట్టాలి. అదే మీకు లాస్ వస్తే అందులో గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. ఇక ఇప్పుడు దీనికి తోడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్పై ఈ ట్యాక్స్ని వచ్చే బడ్జెట్లో ఇంకా పెంచాలని చూస్తున్నామని నిర్మలమ్మ చెప్పడం ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్న వాళ్ళందరి మనసు మార్చుకునేలా చేస్తుంది. అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయన్నమాట. ఇక్కడ గవర్నమెంట్స్ ఆడే ఓ విచిత్రమైన గేమ్ గురించి చెప్తా వినండి. 2004 వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండేది. 2004లో అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం దీన్ని తీసేసి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీని తీసుకొచ్చారు. అయితే 2018 వరకు అది కంటిన్యూ అయింది. బట్ 2018లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని రిటర్న్ తీసుకొచ్చారు. అంటే ఎస్టీపీ తీసేయాలి కదా, కానీ అలా చేయలేదు. అటు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్తో పాటు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని కూడా వసూలు చేస్తున్నారు. అంటే ఒకేసారి కొన్నందుకు 2 ట్యాక్సులు కడుతున్నాం అన్నమాట. ఇవి కాకుండా ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, జిఎస్టీ, సెబీ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ ఇలా రకరకాలుగా ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది. ఈ ట్యాక్సులు ఎప్పుడైనా తగ్గిస్తారేమో అని ఆశపడినా ప్రతిసారి పెరగడం తప్ప తగ్గే ఛాన్స్ కూడా కనిపించడం లేదు. ఇక కంపెనీల విషయానికి వస్తే ప్రపంచంలో అత్యధికంగా కార్పొరేట్ ట్యాక్స్ వసూలు చేసే కంట్రీస్లో ఇండియా టాప్లో ఉంటుంది. ఎవరైనా ఓ కంపెనీ ఇండియాలో పెట్టాలంటే 25% కార్పొరేట్ ట్యాక్స్తో పాటు 7 to 12% సర్చార్జ్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇక ఫారెన్ బ్రాండ్ ఇండియాలో కంపెనీ పెట్టాలంటే అప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ ఏకంగా 40% పే చేయాలి. అంటే సంపాదించిన ప్రతి 100 రూపాయలు 40 రూపాయలు ప్రభుత్వానికే కట్టాలి. ఈ ట్యాక్సులు కట్టలేకే ఫారెన్ కంపెనీలు ఇండియాకి రావడానికి ఇష్టపడడం లేదు. రావాలనుకున్న కంపెనీలు కూడా పక్క దేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఫారెన్ కంపెనీలే కాదు, ఇండియన్స్ కూడా ఇప్పుడు ఇండియాని కాదని ఒమన్, దుబాయ్, సింగపూర్లలో కంపెనీలు పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ 9 నుంచి 17% వరకు మాత్రమే ఉంటుంది. లాస్ట్ 20 ఇయర్స్లో సింగపూర్లో 8,000 ఇండియన్ కంపెనీలు లిస్ట్ అయ్యాయి. అంటే మన ఇండియన్సే ఇండియాని వదిలి వెళ్ళిపోతున్నారన్నమాట.
అంటే ఎన్ని రకాలుగా జనాల జేబులు కొట్టేయచ్చు అని ఆలోచించి ఆ అన్ని మార్గాల్లో జేబులకు చిల్లు పెట్టి ట్యాక్సులు వసూలు చేస్తున్నాయి గవర్నమెంట్లు. ఒక పక్క మాట్లాడితే మిషన్ 2047 3 ట్రిలియన్ ఎకానమీ అంటూ గొప్పగా చెబుతున్న కేంద్రం ఈ రకంగా ట్యాక్సులు పెంచుకుంటూ పోతే ఇన్వెస్టర్లు దేశం వదిలి వెళ్ళిపోతారు. ఇండివిజువల్స్ దేశ పౌరసత్వమే వదిలేసి వేరే దేశాలకు వెళ్ళిపోతారు. కంపెనీలు ఇండియా ముఖం కూడా చూడవు. అలాంటప్పుడు $3 ట్రిలియన్ ఎకానమీ కలగా మిగిలిపోవడం తప్ప వేరే జరిగేదేం లేదు. అలా కాకుండా ఇలా అప్పుల వాళ్ళు వసూలు చేసినట్టు జేబులకు చిల్లులు పెట్టి భారీగా ట్యాక్సులు వసూలు చేసి దానితో 3 ట్రిలియన్ ఎకానమీ సాధించాలని అనుకుంటే మాత్రం అది బంగారు కుట్లు పెట్టే బాతుని పొట్ట కోసి చంపినట్టే. ఉదాహరణకి ఏదైనా వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలి అంటే ఎక్కువ అమ్మకాలు చేయాలి, అంతేకాని రేటు పెంచకూడదు. అలా చేస్తే కొనేవాళ్ళు కరువై కంపెనీయే మూతపడుతుంది. రూపాయి వస్తువుపై 10 పైసలు లాభంతో 100 వస్తువులు అమ్మి 10 రూపాయల లాభం సంపాదించుకోవచ్చు. అంతేకాని రూపాయి వస్తువుని 2 రూపాయలకు అమ్మితే 20 వస్తువులతోనే 10 రూపాయల లాభం సంపాదించవచ్చు కదా అని ఆలోచిస్తే ఒక్క వస్తువు కూడా అమ్ముకోలేక 10 పైసలు కూడా లాభం రాదు. కాబట్టి ఇప్పటికైనా ఇండియా ఈ ట్యాక్సులు తగ్గించి మిడిల్ క్లాస్ నడ్డి విరగొట్టడం మానుకోవాలి. లేదంటే అతి త్వరలో మన ఎకానమీ దెబ్బతినే ఛాన్స్ ఉంది. మరి చూడాలి, రాబోయే బడ్జెట్లో అయినా మిడిల్ క్లాస్కి కొంచెమైనా న్యాయం చేస్తుందేమో ఈ గవర్నమెంట్. మరి మీరేమంటారు? ఈ ట్యాక్స్ విధానంపై మీ ఒపీనియన్ ఏంటి? ట్యాక్సులు మార్చాలా లేదా ఇలాగే కంటిన్యూ అయినా పర్లేదా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.